గైస్ నా పేరు మైత్రి వెల్కమ్ మై ఛానల్. కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా రాజమౌళి గారు వారణాసి సినిమాతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. అది కూడా RRR తీసిన 5 ఏళ్ల తర్వాత మన ముందుకైతే వస్తున్నారు. సో బేసిక్గా చాలా లేట్ అయినట్టే నన్ను అడిగితే, బట్ ఆఫ్ కోర్స్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇంకా ఆయన తీసేవన్నీ కూడా. సో దానివల్ల ఇంకా వేరే ఆప్షన్ లేదు, లేటే అవుతాయి మరి ఇంకా ఆయన సినిమాలన్నీ కూడా. అయితే చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటి అంటే, ఆఫ్టర్ దిస్ వారణాసి సినిమా రాజమౌళి గారి ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏంటి అంటే, అట్లీస్ట్ ఆయన ప్రజెంట్ చేసేవి కావచ్చు, ఆయన ప్రొడక్షన్ చేసేవి కావచ్చు, ఆయన డైరెక్షన్ చేసేవి కావచ్చు, ఏదో ఒకటి అసలు ఆయన సైడ్ నుంచి వచ్చే ప్రాజెక్టులు ఏంటి అనే కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. సో దాని గురించే ఈ వీడియో. బేసిక్గా ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండి, కొన్ని విషయాల్లో క్లారిటీ లేకుండా ఉండి, క్లారిటీ వచ్చే అవకాశం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంది. సో అలాంటి వాటన్నిటి కూడా కన్సిడర్ చేస్తున్న వీడియో ఇదైతే మాత్రం. సో లెట్స్ టాక్ అబౌట్ రాజమౌళి గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ వారణాసి. ఓకే, సో ఫస్ట్ వారణాసి సినిమా తర్వాత ఇంకా అది చాలా గట్టిగా కొడుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. అయితే ఆ తర్వాత మనకి ఫస్ట్ వచ్చేది ఏంటంటే బాహుబలి ది ఎటర్నల్ వార్. ఓకే, సో బాహుబలి ది ఎటర్నల్ వార్ రిలీజ్ అవుతుంది. అది రాజమౌళి గారి పేరు మీదే వస్తుంది, బట్ ఆయన డైరెక్షన్ అయితే కాదు, అది వేరే వాళ్ళ డైరెక్షన్, బట్ అది ఆయన సబ్జెక్టే అది. సో బాహుబలి అనేది ఆగట్లేదు, బాహుబలి కంటిన్యూ అవుతుందనే కాన్సెప్ట్. సో ఆ ఇంద్రుడు, 14 లోకాలు, సో ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అలాగా. సో బాహుబలి అనేది చాలా పీక్లో కూడా, అది కూడా మళ్ళీ పార్ట్ 1, అది కూడా మళ్ళీ 2 పార్ట్ల సినిమా అది. సో అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యానిమేషన్, అది దానికి కూడా 120 కోట్ల బడ్జెట్ అయిందంటే చూసుకోండి మరి ఇంకా. సో చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ సినిమా అదైతే మాత్రం. సో అది కూడా థియేటర్లో రక్తపాతాన్ని సృష్టిస్తుంది, బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కుతుంది ఆ టైంకి. సో అదంతా కూడా ఓకే, డన్. అయితే ఇది రాజమౌళి గారి పేరు మీద వచ్చే సినిమా, ఇది కూడా రాజమౌళి గారి సినిమా అయితే కాదు. నెక్స్ట్ ఇంకో సినిమా అదేంటంటే RRR 2 వస్తుంది మ్యాక్సిమం, అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే అది కూడా రాజమౌళి గారు డైరెక్షన్ చేయరు, దర్శకత్వ పర్యవేక్షణ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రాజమౌళి గారు ఇంకొక డైరెక్టర్ డైరెక్షన్ చేస్తారు. అది ఎవరంటే మ్యాక్సిమం SS కార్తికేయ గారు, వాళ్ళ అబ్బాయే డైరెక్షన్ చేస్తారు అండర్ రాజమౌళి గారి గైడెన్స్. సో అది మనకి త్వరగా వస్తుందో లేదో మరి అప్పుడు సంగతి చూడాలి మరి ఇంకా. అండ్ RRR 5 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ లాక్డౌన్లో అన్నీ పడిపోవడం, అది ఎఫెక్ట్ కొట్టింది బాగా, రిలీజ్ డేట్లు అందుకే బాగా మార్చేశారు. సో అది మార్చడం కొంత ఎఫెక్ట్ చేసింది, బట్ అట్లా కాకుండా ఆ టైంకి అవేం లేకపోయినట్టయితే లాక్డౌన్లు గట్రా అసలు ఆ టైంకే వచ్చేసాను. అసలు చాలా అంటే చాలా బాగా కొట్టేసాను. 20 ఎండింగ్లోనూ 21 స్టార్టింగ్లోనూ వచ్చేసాను అసలు మనకి RRR, బట్ చాలా లేట్ అయిపోయింది రండి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అదైతే అలా అయింది. సో ఇప్పుడు మనకి ఈ సినిమా అవుతుంది. సో RRR 2 అనేది సో SS కార్తికేయ గారి డైరెక్షన్లో కొంచెం ఫాస్ట్గానే, అంటే ఇట్లా లిమిటెడ్ డేట్స్ అని పెట్టుకొని కొంచెం మంచిగా వెళ్ళిపోయేటట్టు, అంటే వాళ్ళ పాటు షూటింగ్ అయిపించేసి ఇంకా ఇంత ముందులాగా RRR 2 చేస్తున్న టైంలో వేరేవి చేయకూడదు అనేది ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఇంకా RRR 2 అనేది చేస్తారు, అది ఆయన డైరెక్షన్లో ఉంటుంది, SS కార్తికేయ గారి డైరెక్షన్లో ఉంటుంది, ఈయన గైడెన్స్లో ఉంటుంది. సో అది కూడా కంప్లీట్గా ఆయన సినిమా అయితే కాదు కదా. సో అది కూడా కంప్లీట్గా రాజమౌళి గారి సినిమా అయితే కాదు, బట్ అంటే ఆయన సినిమాని ఆయన డైరెక్షన్ చేసిన సినిమా కాదు, అది నేను చెప్పేది. ఇంక ఈ గ్యాప్లో ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా ఎత్తుకున్నారు కదా, ఆ కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు కదా. ఈ ప్రేమలు, తర్వాత ఇంకొన్ని సినిమాలు ఉంటాయి, వాటన్నింటినీ కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రేమలు 2 వస్తుంది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకొన్ని మలయాళం సినిమాలు కానీ లేదా వేరే లాంగ్వేజ్ సినిమాలు కానీ బాగా నచ్చాయి అనిపించినట్టయితే తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు ఇంకా. సో అవన్నీ కూడా రాజమౌళి గారు ప్రమోట్ చేస్తారు, ఆయన పేరు మీద వస్తుంది, ప్రెజెంటెడ్ బై SS రాజమౌళి గారు అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్
ఏమంటాను, అది లైక్ ఇప్పుడు అది అంటే ఆయన డైరెక్ట్ చేసిన సినిమా కాదు, అట్లీస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేసినట్టు కూడా కాదు కదా. సో జస్ట్ ఆయన ప్రెజెంట్ చేస్తున్నారు అంతే. సో అలా కొన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది, బట్ అవి కూడా కంప్లీట్గా ఆయన సినిమాలు అయితే కాదు. ఇంకా ఫైనల్గా రాజమౌళి గారు తీసే సినిమాలు ఏంటయా అంటే ఆయన దీని తర్వాత మహాభారతం తీయబోతున్నారు అంతే. సో బేసిక్గా ఇవన్నీ కూడా ఆయన కొన్ని ఏమంటారు, నాని గారితో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మీకు నేను ఒక్కొక్క ఇటుగా పేరుస్తున్నాను, ఏదో ఒక రోజు మీకు ఒక గోడ కనబడుతుందని చెప్పి. సో ఆ గోడ కడుతున్నారు ఆయన. ఆ గోడ దేనికోసం అంటే మహాభారతం కోసం. సో బేసిక్గా రాజమౌళి గారు సినిమాకి తన స్కేల్ని పెంచుకుంటూ వచ్చి, సినిమాకి తన విజన్ని పెంచుకుంటూ వచ్చి, సినిమాకి తన గ్రాండ్నెస్ని పెంచుకుంటూ వచ్చి అవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు ఆయన. సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెరీ బిగ్. అసలు మహాభారతం రాజమౌళి గారు చాలా గ్యాప్ అయితే తీసుకుంటారు నాకు తెలిసి. 2027లో ఈ సినిమా రిలీజు. సో 2029లోనూ షూటింగ్ మొదలవుతుంది. అండ్ అది కూడా మరి ఎవరిని తీసుకుంటారు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు మహాభారతం టైంలో కొన్ని స్పెషల్ లుక్స్ మేనేజ్ చేస్తారు ఆయన. ప్రతి సినిమాకి కూడా ఒక స్పెషల్ లుక్ ఉండేలాగే జాగ్రత్త పడతారు. మరి అలాంటి ఒక స్పెషల్ లుక్ ఉండాలి అంటే మరి ఇక అది బయటకు రాకుండా ఉండాలి కదా. సినిమాలో అది ఉండాలి, సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలంటే అది బయటకు రాకూడదు. బయటకు వచ్చినా వేరే లుక్కులు రావచ్చు, ఇది రాకూడదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఏదో తీసుకొని చేస్తే పర్లేదు కానీ, బట్ ఎటు చూసుకున్నా కూడా ఎందుకో కొంచెం మేబీ కొంచెం ఇబ్బందే పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ కూడా పెట్టుకున్నట్టయితే. అండ్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువైపోద్ది పెద్ద పెద్ద స్టార్స్ని పెట్టుకుంటే. ఆయన ఏం చేస్తున్నారంటే ఆయనకి ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు డే బై డే. సో అట్లా ఆయన అది బిల్డ్ చేసుకుంటూ వచ్చి వన్స్ మహాభారతం తీసిన తర్వాత దాన్ని గ్లోబల్గా ఎవరు అక్కడ తెలియాల్సిన అవసరం కూడా లేదు కదా. సో వన్స్ రాజమౌళి గారి పేరు ఒకటి తెలిస్తే చాలు ఇంకప్పుడు. సో ఆ ఆస్పెక్ట్ని మైండ్లో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో మహాభారతాన్ని ఆయన కనీసం 5 పార్ట్లుగా తీస్తారు. ఒకనొక ఇంటర్వ్యూలో ఆయన 10 పార్ట్లుగా తీస్తారని చెప్పారు కానీ 10 పార్ట్లుగా తీయాలంటే కష్టం. ఎస్పెషల్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు అంత పర్ఫెక్షన్ కోరుకునే ఒక డైరెక్టర్ దాన్ని 10 పార్ట్లు తీయలేడు అసలు. అంత చాలా టైం పట్టేస్తుంది. ఒక పార్ట్కి 3 ఏళ్ళు వేసుకున్న 30 ఏళ్ళు పట్టేస్తుంది. అలా అవ్వని పని. సో నాకు తెలిసి అవతార్ పాయింట్ ఇన్స్పైర్ అవుతుంది ఇక్కడ. అవతార్ ఎలాగైతే 5 పార్ట్ల సినిమాగా వస్తుందో అలాగా ఇది కూడా 5 పార్ట్లుగా రావచ్చు నాకు తెలిసి. మహాభారతం అనేది చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో కొడుతుంది. అసలు దానికి దానికి ఏమి పెద్ద ప్రమోషన్ కూడా అక్కర్లేదు. ఎందుకో చెప్పనా, బేసిక్గా వెస్ట్రన్ కంట్రీ పీపుల్ ఆల్రెడీ మహాభారతాన్ని చాలా గట్టిగా ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు. ఈవెన్ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు మహాభారతాన్ని. సో దానికి ఏంటంటే రాజమౌళి గారి స్టాంపు, మహాభారతం అన్న పేరు, ఈ రెండు సరిపోతాయి అనుకుంటాట అయింది. బట్ ఇండియన్ మార్కెట్ కోసమైనా సరే డెఫినెట్గా కొంతమంది స్టార్స్ అయితే పెడతారు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ నాని గారు ఉన్నారని చెప్పి మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మహాభారతంలో ప్రభాస్ గారు ఉంటారు, అల్లు అర్జున్ గారు ఉండే ఛాన్స్ ఉంది, ఇట్లా చాలామంది ఉంటారు, రామ్ చరణ్ గారు ఉంటారు, ఎన్టీఆర్ గారు ఉంటారు, అందరూ ఉండే ఛాన్స్ ఉంది. బట్ చూడాలి మనకి ఏంటి సిచ్యువేషన్ అనేది. అంటే బడ్జెట్స్ పెరిగిపోతాయి, టైం ఇష్యూస్ ఉంటాయి, షూటింగ్ డేట్స్ అంటే క్లాష్ అవుతూ ఉంటాయి వేరే సినిమాల షూటింగ్లతో, అది ఇబ్బంది అయిపోద్ది. వీళ్ళు ఏవి ఆ టైంలో యాక్సెప్ట్ చేయకుండా దీనికి ఒకదానికి టైం ఇవ్వాలంటే కుదరని పని. ఒక డైరెక్టర్ సినిమాల కోసమే కేటాయించాలంటే కుదరదు కదా. సో వాళ్ళు ఏంటంటే ఇయర్కి ఒక సినిమా పడాలి వాళ్ళ సైడ్ నుంచి, మధ్యలో మహాభారతం పడాలి. అలా ఉంటే ఓకే వాళ్ళకి, లేదంటే ఇబ్బంది. సో అలా ఉంటుంది కాబట్టి మరి ఈ రెస్ట్రిక్షన్స్ ఏవి లేకపోయినట్టయితే నో ఇష్యూస్. సో అందరి డేట్లు కుదరాలి కదా, అదో బాధ మళ్ళీ అక్కడ, అదో పెద్ద పంచాయతీ అది. బేసిక్గా ఒక హీరో, ఒక హీరోయిన్, కొంతమంది సపోర్టింగ్ యాక్టర్స్, కొంతమంది లీడ్ యాక్టర్స్, ఒక మెయిన్ తెలిసిన విలను, నోటబుల్ ఫేస్ ఉంటేనే డేట్లు కుదరగా క్లాష్ అయిపోయి వేరే సినిమాలతో కొన్నిసార్లు షూటింగ్లు ఆగిపోతూ ఉంటాయి. అలాంటి చోట వచ్చి ఇంతమంది అంటే కొంచెం కష్టమే నన్ను అడిగితే. ఇంతమంది యాక్టర్స్ని ఒక నిజంగా పెట్టి మేనేజ్ చేయాలంటే సో అది ఇబ్బందే. కాబట్టి ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అంతమందిని తీసుకోకపోవచ్చు. లైక్ కొంతమంది యంగర్ యాక్టర్స్ని తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా ఒక నిజంగా మహాభారతం 10 పార్ట్లు తీసి 30 ఏళ్ళు పట్టిందంటే వాళ్ళు యంగర్ యాక్టర్స్కి ఎందుకు మిగిలి ఉంటారు లాస్ట్ పార్ట్కి వచ్చేసరికి? అది కదా ప్రాబ్లం ఇక్కడ. సో ఫస్ట్ పార్ట్ తీసి సెకండ్ పార్ట్ లాస్ట్ పార్ట్ తీసేసరికి 30 ఏళ్ళు గడిచినట్టయితే ఇప్పుడు 25 ఏళ్ళు ఉన్నప్పుడు 55 ఏళ్ళు అయిపోతాయి. ఎంత ఫిజిక్ మెయింటైన్ చేసినా తెలిసిపోద్దిగా.
సో అది ప్రాబ్లమే కొంచెం కొంతవరకు. మరి ఎట్లా చేస్తారు ఏంటి ఇవన్నీ కొన్ని అఫ్ కోర్స్ ఆ తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఈ టెక్నాలజీ వాడతారు, విఎఫ్ఎక్స్ సీజీ అంతా చాలా గట్టిగా వాడతారు. ఆయన ఏఐ వాడే బ్యాచ్ కాదు కదా మనకు తెలుసు. సో ఆయన విఎఫ్ఎక్స్ అదే వాడుకుంటారు. సో అది వాడుకొని ఏదో చేస్తారు నాకు తెలుసు ఇంకా. బట్ అందుకే అంటున్నా కదా 5 పార్ట్లు అయితేనే బెస్ట్ ఆప్షను. అండ్ అది కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి ఇంకా అంతే. అంతకంటే ల్యాగ్ చేయకూడదు ఇంకా. సో ఒకటేసారి కథ మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో కూర్చొని మొత్తం అన్ని పార్ట్లకి కావాల్సిన కథ, అన్ని పార్ట్లకి కావాల్సిన క్లిప్ హ్యాంగర్స్, అన్ని పార్ట్లకి కావాల్సిన ఎలివేషన్స్, అన్ని పార్ట్లకు కావాల్సిన గూస్ బంప్ మూమెంట్స్, అన్ని పార్ట్లకు కావాల్సిన యాక్టర్స్ అన్నీ సెట్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని నన్ను అడిగితే అంటే ఇప్పుడు బేసిక్గా జేమ్స్ క్యామరూన్ ఎలాగైతే అవతార్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా చేసేసి ఏ పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలింది, విఎఫ్ఎక్సే అన్ని పార్ట్లకి. సెకండ్ పార్ట్ టైంలో మొత్తం అన్నీ షూట్ చేసాడు. సో ఇప్పుడు ఒకటొకటి వదులుకుంటున్నాడు 2-3 ఏళ్ళ గ్యాప్లో. ఎందుకు? ఒకవేళ ఆయన వయసు అయిపోతుంది కదా, ఏదో జరిగినా వేరే ఎవరైనా రిలీజ్ చేయొచ్చు అన్న సెన్స్లో అనమాట. ప్రొడక్షన్ హౌస్ అయినా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే అట్లా ఆ సెన్స్లో కాదు, కానీ ఈ యాక్టర్స్ తాలూకా ఏజ్లు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి 10 ఏళ్ళు అయినా సరే కష్టమే కదా. ఇప్పుడు 30 ఏళ్ళ యాక్టర్ని తీసుకుంటే అప్పుడు 40 ఏళ్ళు వచ్చేస్తాయి, అదంతా ఉంటుంది కాబట్టి ఆ యంగ్ ఫ్రెష్ లుక్స్ అనేవి ఉండవు ఇంక అప్పటికి. సో అందుకే ముందే యాక్టర్స్ అందరివి కూడా ఏదైతే షూటింగ్ పార్ట్ ఉంటుందో, విఎఫ్ఎక్స్ పార్ట్ తర్వాత షూటింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది షూట్ చేసేసుకొని ఇన్ కేస్ అవసరమైనట్టయితే ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఉన్నట్టయితే మళ్ళీ కొంత రీషూట్లు పెట్టుకోవడము, లేదు అంటే ఆ విఎఫ్ఎక్స్ సీజీఐలో కొట్టేయడం, ఇలా చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. సో అది ఒక 2 ఏళ్ళు టైం తీసుకొని, ఒక 2-3 ఏళ్ళు టైం తీసుకొని మొత్తం అదే షూట్ చేసుకొని ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా నాకు తెలిసి 2033లోనో ఎప్పుడో వస్తుంది ఇది. అంటే 2033 అంటే 8 ఏళ్ళ తర్వాతలేండి. బట్ అయినా కూడా 2033లో పార్ట్ 1 వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. మహాభారతం ఉంది. సో ఆ తర్వాత 33 తర్వాత 35, 37, 39, 41 అలా అనమాట. సో ఈ 10 ఏళ్ళు కాదు యాక్చువల్గా 8 ఏళ్ల కాలం అవుతుంది అప్పుడు. బట్ ఎనీహో షూటింగ్ మొదలై చాలా నాళ్ళు అవుతుంటుంది కాబట్టి ఈ 10-12 ఏళ్ల కాలంలో మనకి ఈ 5 పార్ట్ల మహాభారతం రిలీజ్ అయిపోయే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఉన్నాయి. సో ఫస్ట్ పార్ట్కి ఎలా జరిగినా కూడా సెకండ్ పార్ట్ నుంచి కూడా బేవత్సమైన బిజినెస్, బేవత్సమైన కలెక్షన్లు ఉంటాయి. ఇంకా తర్వాత 3, 4, 5కి ఇంకా విధ్వంసం, మారణ హోమమే చూస్తారు. 3 నుంచి 3కు మారణ హోమం చూస్తారు. 4కి 4 దిక్కుల విధ్వంసాన్ని చూస్తారు. 5వ పార్ట్కి పంచభూతాలు ఒక్క చోట చేరి హర్షించడాన్ని చూస్తారు. అంటే ఇంకా అలా ఉంటుంది సిచ్యువేషన్ అనమాట. వన్స్ రాజమౌళి గారి మహాభారతం దిగిందంటే సో ఇంకా అది అలా ఇలా ఉండదు సినిమా అయితే మాత్రం. సో అది గైస్. సో ఇవి రాజమౌళి గారి ఫర్దర్ ప్రాజెక్ట్స్. సో మహాభారతం సినిమా తర్వాత మరి రాజమౌళి గారు ఏం తీస్తారో మరి తెలియదు మనకి. మేబీ దశావతారాలు తీస్తారేమో ఆయన. సో అప్పటికి ఈ యానిమేటెడ్ దశావతారాలు పూర్తయిపోతాయి కాబట్టి ఆయన ఏమైనా దశావతారాలు తీయచ్చేమో. ఆర్ లేదంటే మేబీ ఏమైనా ఇండియన్ సినిమా ఇంకా అప్పటికి గ్లోబల్ సినిమా అయిపోద్ది. రాజమౌళి గారు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిపోతారు. సో అప్పుడు ఇంకా ఆయన పట్టిందల్లా బంగారం. ఇంకా అప్పుడు ఆయన ఏది పట్టుకుంటాడు ఇంకా ఆయన ఇష్టం. మరి ఇంకా ఏమో ఒక దోమను పెట్టి తీసేస్తారు తర్వాత సినిమా ఆయన ఇష్టం. ఆయన అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఏది చేసినా 1000 కోట్లే వస్తాయి అప్పుడు ఇంకా. సో అది మరి మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్. సో ఇవి రాజమౌళి గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో ఇవే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మరి మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. బై బై.